హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. రేపు ఎవరికైతే ఎగ్జామ్ ఉందో మనకి జేఎన్టీయూ కాకినాడ M3 సిఎస్సి వాళ్ళందరికీ ఉన్నటువంటి M3 ఈ పేపర్ చాలామంది ఏమనుకుంటారంటే 4 year సిరీస్ అవన్నీ చూసి భయపడిపోతారు, పీడీ ఎన్పీడీ అప్లికేషన్స్. బట్ మీరు మినిమం నేను చెప్తున్నాను, అసలు టైం లేదు అన్న వాళ్ళు మినిమం 2 to 3 units చదువుకోవచ్చు. లేదా నేను చెప్పినటువంటి క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ఉన్న డ్యామ్ షూర్గా మీరు పాస్ కంటే ఎక్కువ మార్క్స్ వస్తాయండి. ఓకే, ఈ వీడియోని చివరి వరకు చూడండి. మ్యాక్సిమం వెరీ షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి వెక్టర్స్ మాత్రం ఏ ఒక్కరు వదిలేయొద్దు. వెరీ ఈజీ యూనిట్ చాప్టర్ మొత్తం ప్రిపేర్ అవ్వండి. మన ప్లేలిస్ట్లో వెక్టర్ డిఫరెన్షియేషన్, వెక్టర్ ఇంటిగ్రేషన్ అని ఉంటుంది. జేఎన్టీయూ వాళ్ళకి M2 అని పెట్టాను, అది మీకు M3 అండి. ఏంటంటే వెక్టర్ డిఫరెన్షియేషన్, వెక్టర్ ఇంటిగ్రేషన్ చూడండి. నాకు కావాలంటే డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను ఆ యూనిట్స్. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు పాస్ అవ్వాలి. దానికి టెక్నిక్స్ ఏంటో నేను చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ యూనిట్ మనకి వెక్టర్ క్యాలిక్యులస్. వెక్టర్ క్యాలిక్యులస్లో మనకి వెక్టర్ డిఫరెన్షియేషన్ ఉంది, వెక్టర్ ఇంటిగ్రేషన్ ఉంది. అందులో మెయిన్ టాపిక్స్ అండ్ షార్ట్ అండ్ లాంగ్ బిట్స్ వచ్చేటివి కూడా చెప్తాను చూడండి. షార్ట్ బిట్స్ మనకు తెలుసు, మనకి షార్ట్ బిట్స్ ఎక్కడ అడుగుతానంటే గ్రేడియంట్ మీద ప్రాబ్లమ్స్, డైరెక్షనల్ డెరివేటివ్, యాంగిల్ బిట్వీన్ సర్ఫేసెస్, డైవర్జెంట్ ఆఫ్ ఎ వెక్టర్. అండ్ వెరీ ఇంపార్టెంట్, మనకి తెలుసు డైవర్జెంట్ ఆఫ్ ఎ వెక్టర్ ఈజ్ నథింగ్ బట్ సోలనాయిడల్. ఇది కంపల్సరీ షార్ట్ ఆర్ లాంగ్లో ఉంటుంది, ఆర్ ఏబి ఇచ్చినప్పుడు. కర్ల్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, దిస్ ఈజ్ అ ఇర్రోటేషనల్ వెక్టర్. Show that some vector is irrotational is equal to 0. Curl F is equal to 0 ఉంటే అది irrotational, div F equal to 0 ఉంటే solenoidal. ఏదన్నా ఒకటి ఇచ్చేసి show that this is solenoidal or not, అది ఏదైనా వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇక్కడ నుంచి మీరు ఈ అండ్ డిఫరెన్షియల్ ఆపరేటర్స్ మనకి తెలుసు. సమ్ డెల్ క్రాస్ డెల్ స్క్వేర్ బై డెల్ క్యూబ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ ఆర్ కర్ల్ F బార్ ఇంటూ సంథింగ్ ఈక్వల్ టు 0 or 1, సమ్ రిజల్ట్స్. ఓకే, మనకి తెలుసు డిఫరెన్షియల్ ఆపరేటర్స్ నా ప్లేలిస్ట్లో ఉన్నాయి, వాటి మీద ప్రూఫ్ కంపల్సరీ వస్తుంది. అంటే ఇవి రెండిట్లో ఒక క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది, అండ్ ఇందులో నుంచి ఒక క్వశ్చన్ 50-50 వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి షార్ట్లో తగలచ్చు. ఓకేనా, అంటే ఇక్కడి వరకే ప్రిపేర్ అయినా మీరు మ్యాక్సిమం యూనిట్లో హాఫ్ మార్క్స్ కంపల్సరీ స్కోర్ చేస్తారు. తర్వాత వచ్చేసి లైన్ ఇంటిగ్రల్, నేను చాలా డీటెయిల్డ్గా చెప్పాను. లైన్ ఇంటిగ్రల్ వర్క్ డన్ బై ఏరియా సర్ఫేస్ వాల్యూమ్, అది చెక్ చేసుకోండి. అండ్ ఈ యూనిట్లో డ్యామ్ షూర్ అసలు వాళ్ళ క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు అనేది మీకు తెలుసు. అదేంటిది, గ్రీన్స్, గాస్, స్టోక్స్. ఇవి మీకు థీరమ్స్ లేవండి, సిలబస్ కాపీలో ఇచ్చారు వితౌట్ ప్రూఫ్ అని. ఓన్లీ వీటి మీద ప్రాబ్లమ్స్ అడుగుతారు. నా ప్లేలిస్ట్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. మేడం మేము ఓన్లీ ఇవి మూడే ప్రిపేర్ అయిపోతాం అని అంటే మీరు స్కోర్ చేయడం కష్టం. చాప్టర్ పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది ప్రిపేర్ అవ్వండి. టైం లేదు మాకు ఇంటిగ్రేషన్స్ వచ్చు అన్న వాళ్ళు కూడా ఒకటి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, బట్ ఇది కంపల్సరీ క్వశ్చన్. అండ్ లైన్ ఇంటిగ్రల్ ఈజ్ ఆల్సో. ఇవి రెండిట్లో నుంచి లాంగ్ బిట్స్ అడిగే అవకాశం ఉంది. ఇందులో ఒకటి ఏ కింద ఇచ్చినప్పుడు ఇంకొకటి సోలనాయిడల్ అని బి యాడ్ చేయొచ్చు, లేదా ఇక్కడ లైన్ ఇంటిగ్రల్ ఒకటి ఏ ఇచ్చినప్పుడు ఇర్రోటేషనల్, ఈ విధంగా బి, ఇలా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ యూనిట్ని ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు. ఈ క్రైటీరియాతో మీరు ప్రిపేర్ అవ్వండి. పక్కా ఇక్కడికి మీకు ఏవైతే 15 మార్క్స్ అవన్నీ స్కోర్ చేస్తారు. ఓకే, నో డౌట్ ఎట్ ఆల్, బట్ ప్రాక్టీస్ కంపల్సరీ చేయండి. నెక్స్ట్ విల్ డిస్కస్ అవర్ సెకండ్ యూనిట్. చూడండి అమ్మా, ఇక్కడ మనకి సెకండ్ యూనిట్లో ఏం అడుగుతారంటే, సెకండ్ యూనిట్ వచ్చేసి చాలామంది భయపడిపోతారు. ఓ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఉంది మేడం మాకు రాదు అనుకోకండి. చాలా క్లియర్గా అసలు చాలా ఓపికతో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అన్న ప్లేలిస్ట్ ఉంది. లాప్లాస్ అండ్ ఇన్వర్స్ లాప్లాస్, లాప్లాస్ ఇన్వర్స్ లాప్లాస్. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఇన్వర్స్ ఎందుకు మేడం అని అంటే, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ నుంచే మనము అప్లికేషన్స్ ఆఫ్ దిస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ చేసాము. అంటే ఏంటిదంటే అప్లికేషన్స్లో మనకి ఏమొస్తాయంటే, సాల్వింగ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై యూజింగ్ ఇన్వర్స్ లాప్లాస్. ఇన్వర్స్ లాప్లాస్లో కూడా నా ప్లేలిస్ట్లో లాస్ట్ ఉన్నటువంటి 5 వీడియోస్లో ఆ ప్రాబ్లం ఉంది, లాస్ట్ 5 వీడియోస్. ఓకే, ఇది పక్కా క్వశ్చన్ అండి. ఏంటిది, సాల్వింగ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్
బై ఇన్వర్స్ లాప్లాస్ ఆర్ లాప్లాస్ అని అంటారు. బట్ నా ప్లేలిస్ట్లో ఇన్వర్స్ లాప్లాస్లో లాస్ట్ 5 వీడియోస్ ఆర్ లాస్ట్ నుంచి కింద నుంచి 6 వీడియోస్లో ఉంది, వెళ్ళి చెక్ చేసుకోండి. అంటే ఒక ప్రాబ్లం ఇస్తారండి, ఇనిషియల్ కండిషన్స్ ఏంటిది yz ఈక్వల్ టు 1 ఆర్ y డాష్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చేసి సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ d² y dx² ప్లస్ 12 ఇంటూ dy బై dx ప్లస్ 14 సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు y² ఆఫ్ sin x. ఈ విధంగా ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు ఇది కంపల్సరీ క్వశ్చన్. అసలు ఈ క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ అంటూ ఉండదండి. ఏమీ రాని వాళ్ళు, డిఫరెన్షియేషన్ నాలెడ్జ్ ఉంది అన్న వాళ్ళు అండ్ లాప్లాస్ ఫార్ములాస్ వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఈ ఇన్వర్స్ లాప్లాస్ ప్లేలిస్ట్కి వెళ్ళి ఈ 6 వీడియోస్ చూడండి. పక్కా డైరెక్ట్ లాంగ్ క్వశ్చన్ వస్తుంది మీకు 10 మార్క్స్. ఓకే, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఇంకా మనకి లాప్లాస్లో నార్మల్గా ఏముంది, మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్కి స్టాండర్డ్ ప్రిన్సిపల్స్. ఓకే, అంటే ఫార్ములాస్ ఎలా వచ్చాయి వాటి మీద ప్రాబ్లమ్స్, తర్వాత ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అండ్ సెకండ్ షిఫ్టింగ్ థియరం, వీటి రెండింటి మీద ప్రాబ్లమ్స్, అండ్ డెరివేటివ్స్ ఎలా చేసాము, అండ్ ఇంటిగ్రేషన్స్ మీద ఫార్ములాస్, డెరివేటివ్, మల్టిప్లికేషన్ బై n, డివిజన్ బై n, చాలా క్లియర్గా ప్లేలిస్ట్ చూస్తే 1 by 1 ఉన్నాయి. అవన్నీ ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎందుకంటే మీకు ఇక్కడ నార్మల్ ఫస్ట్ 4-5 వీడియోస్లో నేను ఏవైతే బేసిక్స్ చెప్పానో అవి వస్తేనే మీకు ఇక్కడ ఈ ప్రాబ్లం చేయగలుగుతారు. ఓకేనా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్కి వెళ్ళి చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఇలా ప్రిపేర్ అయినా మీరు పక్కా పాస్, అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే, అండ్ ఒక 2 టాపిక్స్ ఏమో నేను చెప్పలేదు అనుకుంటండి, డిరిచ్లెట్ కండిషన్ అండ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. అదొకటి మీరు ఓన్గా రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ విల్ డిస్కస్ ద 3rd యూనిట్. చూడండి అమ్మా, చాలామంది 4 year సిరీస్ అనగానే భయపడతారు. అస్సలు భయపడకండి, అసలు ఏం టెన్షన్ పడకండి. 4 year జస్ట్ మీరు ఫార్ములాస్ నేర్చుకోండి. ఓకే, మనకు తెలుసు కదా, మనకి సిరీస్లో ఉన్నటువంటి 3 ప్రిన్సిపల్స్ నేర్చుకున్న తర్వాత మెయిన్గా అసలు మాకేమీ రాదు అన్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఏం చేయండి, మీరు 4 year సిరీస్ ప్రిపేర్ అవ్వండి, 4 year ట్రాన్స్ఫార్మ్స్ ప్రిపేర్ అవ్వండి. దీస్ టాపిక్స్ బిలాంగ్స్ టు 4 year సిరీస్. ఈ 4 year సిరీస్లో మనకి పీరియాడిక్ ఫంక్షన్, డిరిచ్లెట్ కండిషన్, డిరాక్ డెల్టా, అది మీకు ఉందో లేదో నాకు తెలియదు, బట్ ఈవెన్ ఆడ్ ఉందండి. ఈవెన్ ఆడ్, చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్స్, హాఫ్ రేంజ్, సైన్ 4 year సిరీస్. అంటే 0 to 2π ఉంటే ఎలా చేయాలి మనం, -π to π ఉంటే ఈవెన్ ఆడ్ ఎలా చేయాలి. ఈ 3 టాపిక్స్లో నుంచి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. మేడం మాకేమీ రాదు, అసలు మేమేమీ చూడలేదంటే అట్లీస్ట్ ఈ 3 టాపిక్స్ చూసుకోకుండా అసలు ఎగ్జామ్కి వెళ్ళొద్దు. వీటి మీద ప్రాబ్లమ్స్ కంపల్సరీ వస్తుంది, ఇవి చూసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వన్ 4 year ట్రాన్స్ఫార్మ్. 4 year ట్రాన్స్ఫార్మ్స్లో మనకి ఇక్కడ కూడా మనకి సైన్, హాఫ్ రేంజ్, 4 year సిరీస్ చూసుకుంటారు. ఇక్కడ ఏంటంటే కొసైన్ సిరీస్ అండ్ సైన్ సిరీస్ మీద చూసుకోండి, వాటి ప్రాపర్టీస్. మీకు టైం ఉంటే, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. బెటర్ మాకేమి రాదనుకున్న వాళ్ళు ట్రాన్స్ఫార్మ్స్ వదిలేసేయండి. అట్లీస్ట్ ఇవి చూసుకొని వెళ్ళండి అమ్మా. ఇక్కడికి మీరు కంపల్సరీ ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ విల్ డిస్కస్ పీడీఈ. చూడండి అమ్మ, మన 4th యూనిట్ వచ్చేసరికి వెరీ ఈజీ అండ్ వెరీ సింపుల్. నా దాంట్లో కొన్ని ఉన్నాయి. ఓకే, మీకు ఇంకా మీ దగ్గర ఉన్నవి ప్రిపేర్ అవ్వండి. చూడండి, 4th నా దాంట్లో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని ఉంటుంది, మేబీ అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది మీకు ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఫస్ట్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ బై, ఒకటేమో ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్, ఇంకొకటి ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ ఫంక్షన్. వెరీ సింపుల్, అది ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఇంకా 2 టాపిక్స్ ఏంటంటే లీనియర్. ఏమిచ్చారంటే మనకి ఇక్కడ సొల్యూషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ లీనియర్ ఈక్వేషన్స్. అంటే లీనియర్ ఈక్వేషన్స్లో మనకి లెజెండరీస్ వస్తుంది కదా, లెజెండరీస్, అన్డిటర్మైన్డ్ కోఎఫిషియంట్, లెజెండరీస్లో డిఫరెంట్ మెథడ్స్, అది ప్రిపేర్ అవ్వండి. నాన్ లీనియర్లో అంటే మనకి స్టాండర్డ్ ఫామ్స్. మనకి తెలుసు స్టాండర్డ్ ఫామ్లో ఫామ్ 1 to 5 ఫామ్స్ ఉన్నవి. ఆ ఫామ్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకేనా, ఇది మనకి 4th యూనిట్. ఓకే, నెక్స్ట్ విల్ డిస్కస్ 5th యూనిట్. చూడండి అమ్మ, నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ ఆర్డర్ పీడీఈ. మనకి ఇది ఆల్రెడీ ఫస్ట్ ఆర్డర్ ఓడిఈలో చూసాం కదా, లీనియర్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్. అంటే మనకి ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే e⁴ ఫామ్లో ఉంటుంది. ax + by ఉంటే దానికి yc yp ఎలాగనుకుంటాము, అండ్ ax అండ్ అనదర్ వన్ ఈజ్ సైన్ ఆఫ్
ఏఎక్స్ ప్లస్ బీవై. ఇందులో మనకి 4-5 మెథడ్స్ ఉన్నాయండి. ఇది నా ప్లేలిస్ట్లో లేదు. ఐ విల్ ట్రై టు పోస్ట్ నెక్స్ట్ సెమిస్టర్ వరకు. ఓకే, అంటే లీనియర్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్లో అవి ఎలా కనుక్కుంటున్నామో ఈ మెథడ్స్ అన్నీ చూసుకోండి. కంపల్సరీ ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ అనదర్ క్వశ్చన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ అప్లికేషన్స్ ఆఫ్ పీడీఈ. అందులో మనకి ఏమేమి ఉన్నాయంటే మన సిలబస్లో మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్, ఇది పక్కా అండి. మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ ఇన్ పీడీఈలో ఇదొకటి. అండ్ ఇంకొకటి హీట్ అండ్ వేవ్. నాకేమీ రాదు అనుకున్న వాళ్ళు హీట్ వేవ్ చూసుకోండి, ఇది మన దగ్గర లేదు. బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, అసలు ఎవరు అంత డీటెయిల్గా చెప్పలేదండి. ఒకవేళ మీకు కనుక దొరికితే చూసుకోండి. ఈ రెండిట్లో నుంచి హీట్ వేవ్లోంచి ఒకటి కంపల్సరీ వస్తుంది. మెథడ్ ఆఫ్ వేరియేషన్ పారామీటర్కి ఈ పైన ఉన్నటువంటి సొల్యూషన్ అటాచ్ చేసి ఒకటి ఇస్తారు. ఓకే, ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ మీరు బూస్ట్ చేసుకోండి. నో టెన్షన్ ఎట్ ఆల్. ఎందుకంటే టెన్షన్ పడితే ఏమీ రాదు. వచ్చిందైనా లాస్ట్ మినిట్లో ఏవైతే డామ్ షూర్ అన్నానో అవైనా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.